ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్. కానీ పేషెంట్ ఏ మెడిసిన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది, మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. ఎక్స్రే. ఈసీజీ. అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్, డామ్ ఇట్. అతనే, ఖచ్చితంగా అతనే. నో డౌట్, నో డౌట్. ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయాൾ രക്ഷപ്പെട്ടില്ല. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి, అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటికి రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. ఐసా పేరు చెప్తేనే వచ్చ పోసిన వాళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటికి రావాలి, అంతే. బయటికి రావాలి. ఎందుకు రావు? మగతను చచ్చిద్దా లేక జైలు కూడా తిని జామ కాలిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? బాయిసం కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింగమలై తల లేవాలి. అలాగే అన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంట. ఎందుకు రామ్మా? నా బంగారు తల్లివి కదూ, రామ్మా. నా బంగారు తల్లివి కదూ, రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా.
దిగుతుందా దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది. బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. అమ్మా ఇందిరమ్మ లక్ష్మి సీను శివ బండి రండి వర్షం వస్తుంది. ఇంత జారుతుంది ఎద్దులో పెరిగావు వర్షంలో ఆటలంటే ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ముండవి. తడిచి జబ్బు చేసి చచ్చినా ఏం చేసి దిక్కులేదు. ఏ రావే ఈసారి ఇక్కడ వచ్చి కాలు ఎరగొట్టాలి. ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు కదా? ఇందుకమ్మా నాన్న లేరు. అది కాదురా, మనకు అమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చే వాళ్ళ వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చెక్క ఆడుకో. కబుర్లు చెప్పొద్దు. అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి. అవునమ్మాయి గారు, ఈ సీర నగలేటి అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్, అదిరిపోయారు. తలుపులో నువ్వు కొంచెం రైటు. అది లేదుగా ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో చెంట పడదు. ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు పైన ఆవిడ గారు డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎలా ఉన్నాను తాతయ్య? ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను నగలు? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి లేదా తగలబెట్టేయండి. అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్లేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నిన్ను నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతారా? అయ్యో అది కదా. సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, అలా మీ పెద్దమ్మ మాకు దూరం అయింది.
కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు